చూడొస్తుందా అంటే ఆ పోతున్న లైన్ మరోసారి ఉంది, ఇది మారిపోతుంది ఎవ్రీ 5 సెకండ్స్. అట్లా హైవేలో కూడా మన సర్కిల్లో మీరు గమనిస్తే ఇట్లా పోతున్నవాడు ఇట్లా పోకూడదు, ఆ పోయినప్పుడు రాంగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పారండి, మీరందరూ ఏ విధంగా మనం రౌట్ చేయాలి, రైట్ ఆఫ్ అయింది రాంగ్ ఆఫ్ అయింది. నా దగ్గర చాలామంది యాక్సిడెంట్ వస్తున్నారు, వచ్చి సార్ నేను వెహికల్లో పోతున్నా, సడన్గా నేను ముందులో ఉండేవాడు బ్రేక్ వేసాడు, నేను వాడిని కొట్టేశా, మొన్న కేసు కట్టండి. ఎవరి మీద? ముందు నుండే వాడిని కేసు కట్టండి. అర్థమైంది? మీకు అర్థమైందా? నేను పోతున్నా సార్, నా ఫ్యామిలీతో పోతున్నా, మోటార్ సైకిల్ పోతున్నా, ముందులో వాడు కారు వాడు సడన్గా బ్రేక్ వేసాడు, ఇలాంటి మోటార్ సైకిల్ బ్రేక్ వేసాడు, కంటిన్యూగా పోవచ్చు. మూడవది వివిఐపీస్ ఏమన్నా పోతున్నప్పుడు ఆ రోడ్డు కంటిన్యూగా పోవచ్చు. నాలుగవది పోలీస్ వాళ్ళు పోవచ్చు. అది కాక అందరూ వాడచ్చు, కానీ అందరూ కంటిన్యూగా పోకూడదు. ఉద్దేశం ఏమంటే సపోజ్ మీరు మధ్య లైన్లో పోతారు, మధ్యలో తీయమంటారు, మనము స్లో లైన్ అంటాం. పోతున్నప్పుడు ముందులో ఉన్న వెహికల్ని క్రాస్ చేయాలి, ఓవర్టేక్ చేయాలి, అది స్లోగా పోతుంది. అప్పుడు మనము సిగ్నల్ ఇచ్చుకొని ఎమర్జెన్సీ లైన్లోకి రావాలి, దాన్ని ఓవర్టేక్ చేసుకోవాలి. మీరు గమనించండి, ఓవర్టేక్ చేయాలి, మళ్ళీ మనం తిరిగి సేమ్ లైన్లోకి వచ్చేయాలి. తీసుకోవడం లేదు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా మీరు మొబైల్ ఫోన్ ఉందా, మీ పాకెట్లో వ్యాలెట్ ఉందా, అది మాత్రమే కాదు, మీరు 2 వీలర్ పైన వెళ్తుంటే హెల్మెట్ కంపల్సరీ ఉందా లేదా, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు నేను జాగ్రత్తగా డిఫెన్సివ్గా డ్రైవ్ చేస్తున్నానా లేదా, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా మనం సగానికి సగం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. మనం అందరము ఒక బాధ్యత గల రోడ్ యూజర్గా ఉంటూ సేఫ్గా జర్నీ చేసి సేఫ్ ఇండియాని బిల్డ్ చేస్తామని